హలో గైస్! ఇంట్లోనే బ్రౌన్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. యాక్చువల్లీ నేను చేయడం కూడా ఫస్ట్ టైమ్. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ బౌల్‌లోకి కొంచెం వార్మ్ వాటర్ తీసుకోవాలి. అండ్ అందులోకి నేను హనీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ హనీకి ప్లేస్‌లో వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ వాటర్‌లోకి మిక్స్ అయిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. ఇది ఇన్‌స్టంట్ ఈస్టే. సో, దీన్ని ఎక్కువ ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ కలిపేసి కొంచెం క్లాత్ ఏసి పెట్టేస్తే సరిపోతుంది. దెన్ ఇందులోకి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫర్ ద టేస్ట్. ఈ పిండిని చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా మాత్రం కలుపుకోకూడదు. చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మధ్యలో కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ చాలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇందులోకి మనం కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బటర్ ఏయడం వల్ల మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. అండ్ దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఇలానే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మిక్స్ చేసేసుకున్నాక ఒక క్లాత్ ఏసేసుకొని ఒక 1 అవర్ పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేసేయాలి. 1 అవర్ తర్వాత పిండి మొత్తం డబల్ అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే మధ్యలో కొంచెం పిండిని చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత సేపు మిక్స్ చేస్తే బ్రెడ్ మనకు అంత సాఫ్ట్‌గా వస్తుంది. ఇది సాఫ్ట్ బాల్ లాగా అయిపోయాక దీన్ని మనం చపాతీ స్ప్రెడ్ చేసుకున్నట్టు చేత్తోనే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. కొంచెం అలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని బాగా వెరీ టైట్‌గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఇలా పిన్ చేసుకుంటూ మొత్తం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎందులో అయితే బ్రెడ్‌ని బ్రేక్ చేసుకుందాం అనుకుంటున్నారో అందులో ఈ పిండిని మొత్తం పెట్టేసి దాని మీద కొంచెం బటర్ అప్లై చేయండి. బటర్ ఆర్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్‌లో చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎయిర్ ఫ్రైయర్ దాంట్లోనే ఇలా పెట్టేసాను. ఇది మళ్ళీ 40 మినిట్స్ రెస్ట్ ఉంచాలి. సో, 40 మినిట్స్ అయ్యాక ఇది డబుల్ ద సైజ్ అవుతుంది. ఇలా డబుల్ ద సైజ్ అయ్యాక దీన్ని నేను ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ చేసుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైయర్‌లో ఆల్రెడీ సెట్టింగ్స్ ఉంటుంది కాబట్టి నేను ఆ సెట్టింగ్సే పెట్టుకుంటున్నాను. 160 డిగ్రీస్ ఫర్ 25 మినిట్స్ పెట్టుకున్నాను. 25 మినిట్స్ తర్వాత బ్రెడ్ అయితే ఇలా వచ్చింది. వేడి మీద మాత్రం డీమోల్డ్ అస్సలు చేయకండి. వేడి మీద దీన్ని బటర్ రాసేసి జస్ట్ క్లాత్ పెట్టి ఇది పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని అలా వదిలేసేయండి. ఫైనల్లీ హియర్ ఈస్ ద రిజల్ట్. బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్‌గా వచ్చింది. బయట తీసుకునే బ్రెడ్ కంటే కూడా చాలా హెల్తీ ఇది. మనం ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్యమి అండ్ ఎవ్రీథింగ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.